హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గోబీ మంచూరియా. పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు కదా, ఈసారి ఇలా గోబీ మంచూరియా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి. నేను ముందే కాలీఫ్లవర్ను వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత వాటిని వంపేసి ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. తర్వాత ఇందులోకి కబాబ్ పౌడర్ను వేస్తున్నానండి. ఇదేం బయట కొనుక్కొచ్చింది కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసిందే. మన ఛానల్లో ఈ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. కొద్దిగా వేసేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలిపేసుకోవాలండి. ఫస్ట్ పౌడర్ను ముక్కలకు బాగా పట్టించాలి, తర్వాత వాటర్ వేసేసుకోవాలి. ఫస్ట్ టైము 2 స్పూన్లు వేసేసి కలిపేసుకున్నానండి. చాలలేదు కాబట్టి ఇంకా 2 స్పూన్లు వేసాను. నాకు మొత్తము 4 టేబుల్ స్పూన్లు కబాబ్ పౌడరు పట్టింది వీటిని కలిపేసుకోవడానికి. ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కబాబ్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కొద్దిగా వేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. వేసిన వెంటనే కలిపేసేయద్దండి, వాటికి కోటింగ్ లేకుండా కాలీఫ్లవరు విడివిడిగా వచ్చేస్తుంది. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ గరిటె తీసేసుకొని కలిపేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ కబాబ్స్ పైనంతా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసేసి ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లము, కొద్దిగా వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఇలా క్యూబ్స్గా వేస్తే బాగుంటుందండి తినేదానికి, అందుకు అలా వేసాను. తర్వాత క్యాప్సికమ్ కూడా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా వేసేసుకోండి. మనము సాసులు వేస్తాం కదండి, అందులో కూడా సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, తర్వాత గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, ఆ తర్వాత సోయా సాస్ కూడా వేసేసుకోండి. అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసేసుకోండి. తర్వాత టమోటా కెచప్ కూడా వేసేసుకోండి. ఫైనల్గా వెనిగర్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కబాబ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. కబాబ్స్ సాసులన్నీ పీల్చుకొని కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇలా పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.